హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుకు వచ్చాను. మీరు గనక మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కొన్ని వీడియోస్ చూడండి, షార్ట్స్ చూడండి, నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. ఈరోజు మనం చెప్పుకోబోయేది కలియుగ దైవమైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి రోజు పచ్చకర్పూరం ఎందుకు అద్దుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల క్షేత్రం ఎన్నో రహస్యాలకు నిలయం. కోనేటి రాయుణ్ణి కొలిచి జన్మ చరితార్థం చేసుకున్న భక్తులు అనేక మంది ఉన్నారు. అందులో అన్నమాచార్య, వెంగమాంబ వంటి వారు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు శ్రీ వైష్ణవ భక్తుడు, ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వార్. శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తుడు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దడానికి శ్రీ అనంతాళ్వార్కు మధ్య జరిగిన ఒక సంఘటన కారణమని ఒక కథనం ఉంది. రామానుజాచార్యులు అభిమతానుసారం శిష్యుడైన అనంతాళ్వార్ తిరుమలకు వచ్చి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణ కథనం చెబుతుంది. అందులో భాగంగా తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనుక వైపు అనంతాళ్వార్ నివసించేవారు. అందుకోసం తిరుమలలో పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి రోజు స్వామివారికి సమర్పించేవారు. అయితే పూలతోట పెంచడానికి అనంతాళ్వార్ తన భార్య సహకారం తీసుకున్నాడు. అనంతాళ్వార్ గుణపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే ఆయన భార్య ఆ మట్టి తట్టను తీసుకుని వెళ్ళి దూరంగా పోసి వచ్చేది. అనంతాళ్వార్ నిండు గర్భిణి అయిన తన భార్యతో కలిసి శ్రీవారి ఆలయం చెంత ఒక పూల తోటను ఏర్పాటు చేస్తుండగా బాలుని రూపంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమయ్యారు. అనంతరం ఆ బాలుడు అనంతాళ్వార్ దగ్గరికి వెళ్ళి, నేను మీకు సహాయం చేస్తాను అని అడిగితే అనంతాళ్వార్ వద్దు అని అంటాడు. తరువాత అనంతాళ్వార్ భార్య దగ్గరికి వెళ్ళి ఆ బాలుడు మీకు సహాయం చేస్తాను అని అంటే ఆమె అంగీకరిస్తుంది. ఆమె మట్టి తట్టను తీసుకొని వచ్చి ఆ బాలుడి చేతికి ఇస్తే బాలుడు దూరంగా వెళ్ళి పోసి వచ్చేవాడు. భార్య తన దగ్గరికి తొందరగా రావడం గమనించిన అనంతాళ్వార్ తన భార్య అడిగితే నాకు ఆ బాలుడు సహాయం చేస్తున్నాడని చెబుతుంది. తాను కాదన్నా తన భార్యకు పనులలో సహాయం చేస్తున్నాడన్న కోపంతో అనంతాళ్వార్ ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గుణపాన్ని విసురుతాడు. అది వెళ్ళి బాలుడి గడ్డానికి తగులుతుంది. అనంతరం ఆ బాలుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత అనంతాళ్వార్ వెళ్ళి బావిని తవ్వే పనిలో నిమగ్నం అవుతారు. మర్నాడు చక్కగా పూల మాలలు అల్లి బుట్టలో పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతాళ్వార్. ఆలయానికి వెళ్ళిన అనంతాళ్వార్ స్వామివారిని చూస్తే స్వామివారి మూల విరాట్ చుబుకానికి రక్తం రావడం చూసి తాను గుణపం విసిరింది ఎవరి మీదికో కాదు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మీదికే అని గ్రహిస్తాడు. బావి తవ్వటంలో సహాయం చేయడానికి ఆ దేవదేవుడే వచ్చాడని తెలుసుకుంటాడు. వెంటనే స్వామివారి గాయానికి కర్పూరం ముద్దను అంటించి తన అపారమైన భక్తిని చాటుకుంటాడు అనంతాళ్వార్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రుడవుతాడు. అప్పటి నుండి స్వామివారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం అద్దుతారు. అదేవిధంగా నేటికి మహాద్వారం చెంత అనంతాళ్వార్ స్వామివారిపై విసిరిన గుణపం కూడా భక్తులకు దర్శనం ఇస్తుంది. శ్రీ అనంతాళ్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనుక వైపు ఉంటుంది. మనం ఆ బృందావనం దర్శించవచ్చు. శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్పన్ స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతాళ్వార్ బృందావనానికి వెళ్తారు. నేటికి స్వామివారి చుబుకానికి పచ్చకర్పూరాన్ని అంటించడం అనంతాళ్వార్ దివ్యగాథను గుర్తు చేస్తుంది. ఇదండి స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు పూస్తారు అనేదాన్ని, ఈ గాథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు కనుక ఈ గాథ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షార్ట్స్ కూడా చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో మొట్టమొదటిసారిగా నివసించిన వ్యక్తి గురించి మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈ కథనం మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.